హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో మనము రీసెంట్గా ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి కంప్యూటర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ గురించి దానికి సంబంధించి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ లైక్ ఒక టైం టేబుల్ అండ్ వెయిటేజ్కి సంబంధించి రానున్నటువంటి ప్రిలిమ్స్లో అత్యధిక మార్క్స్ పొంది సేఫ్ సైడ్కి వెళ్ళడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ప్రిలిమినరీ డేట్ అనేది మనకి అనౌన్స్ జరగలేదు. సో అప్రాక్సిమేట్గా మనం ఏదో ఒక డేట్ని ఎంచుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలేదని చెప్పి అనుకున్నారు, ఇప్పుడు డేట్ రాలేదని చెప్పేసి మనం కానీ డిలే చేస్తే చాలా పెద్ద సమస్య అయ్యేలాగుంది. కాబట్టి మనము ఒక డేట్ని అనుకుని ఫర్దర్గా మనం ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తే తప్ప ప్రిలిమ్స్లో మనము సేఫ్ సైడ్లో ఉండేదానికి ఛాన్సెస్ తక్కువ అవుతాయి. కాబట్టి రీసెంట్గా మీరు గమనించి చూస్తే ఈ గవర్నమెంట్ స్టార్టింగ్లోనే గ్రామ వార్డ్ సచివాలయం ఎగ్జామ్ని వితిన్ 1 మంత్లో కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసేసింది. సో డేట్ అనేది వచ్చి దాని తర్వాత తక్కువ స్పాన్లోనే కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక స్ట్రాటజీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో దానికి సంబంధించి ఈరోజు మనం గ్రూప్స్ అడ్డాలో డిస్కస్ చేసుకుందాము. సో చూద్దాం. ఫస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్. సో పోస్ట్ పరంగా కానీ మనం కానీ గమనించి చూస్తే పోస్ట్ అనేది చాలా మంచి పోస్టు. ఎందుకంటే ఇది ఒక మండల్ లెవెల్ పోస్ట్. మండల్ లెవెల్ పోస్ట్ అంటే మండలంలో ఉన్నటువంటి ఒక ఆఫీస్లో ఆ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంటుంది. దాన్నే మనం మండల్ లెవెల్ పోస్ట్ అంటాము. సో రెవెన్యూ పోస్టు దట్టు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రమోషన్స్, ఈ చార్టు ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు మీకు కొంత ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో వెన్ యు ఆర్ ఇన్స్పైర్డ్, సో మీకు మంచి ఫోకస్ చేసేదానికి ఒక మంచి విల్ అనేది వస్తుంది, విల్ పవర్ అనేది వస్తుంది, ఒక డిజైర్ అనేది వస్తుంది. సో ఒక డిజైర్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఒక స్ట్రాటజీ కోసం వెతుకుతుంది బ్రెయిన్. సో స్ట్రాటజీ దొరకంగానే ఆ డిజైర్ కాస్త బర్నింగ్ డిజైర్ అవ్వాలి. సో అప్పుడు మనము దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ సర్కిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం దీనికి సంబంధించి చూద్దాము. 150 ప్రశ్నలు, 150 మార్కులు ప్రిలిమినరీలో. దాంట్లో మనకి ఏ, బి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో జనరల్ స్టడీసు 100 మార్క్స్కి, తర్వాత తెలుగు, ఇంగ్లీషు 25+25 అంటే ఇది ఒక 50 మార్కులకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే జనరల్ స్టడీస్ అనేది ప్రిలిమినరీలో చాలా కీ పాత్ర పోషిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక డే షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా ఈ వీడియోలో మీకు ఏమేమి చెప్తాం అనుకుంటున్నానంటే ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ, అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఒక టైం టేబుల్, వీటి గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈరోజు డే షెడ్యూల్ లాగా ఒకటి తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 6కి డే షెడ్యూల్ స్టార్ట్ చేశారంటే సో 6 to 9 లేదంటే ఇలా వేసుకుంటూ వెళ్తే మీ రోజుకు ఒక 14 అవర్స్కి తగ్గకుండా ప్రిపరేషన్ చేసేలాగా ప్లాన్ చేయండి. అలా కాకుండా మనము ఫిక్స్డ్ పాయింట్గా అందరికీ అవైలబుల్ ఉండేలాగా ఒక 12 అవర్స్ డేని డివైడ్ చేసుకుందాము. దాంట్లో మీరు 8 అవర్స్ 4 అవర్స్గా డివైడ్ చేయండి. ఇది సెక్షన్ ఏకి, ఇది సెక్షన్ బికి. దీంట్లో జిఎస్, దీంట్లో తెలుగు. దీంట్లో తెలుగుకి 2 అవర్స్, ఇంగ్లీష్కి 2 అవర్స్ పెట్టుకొని ఇక్కడ జిఎస్కి సంబంధించి ఏం చేయాలి అనేదే ఇప్పుడు మన యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ క్లాస్ యొక్క సారాంశం కూడా. సో వెయిటేజ్ పరంగా కానీ మనం గమనించినట్లయితే వెయిటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్ డేట్ అనేది రాలేదు కదా అని చెప్పి మనం కొంచెము రిలాక్స్డ్గానే వెళ్తే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి జనరల్ స్టడీస్లో ఎప్పుడూ కూడా ఎలా ముందుకెళ్ళాలా అంటే వెయిటేజ్ని తీసుకోవాలి. వెయిటేజ్ అంటే హిస్టరీ, ఇండియన్ పాలిటీ, హిస్టరీలో ఇండియా ఉంటుంది, ప్లస్ ఏపీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఎకానమీ
ఇక్కడ ఇండియా ఉంటుంది, ఏపీ ఉంటుంది. తర్వాత జాగ్రఫీ, సో ఇండియా ఉంటుంది, ఏపీ ఉంటుంది. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్, తర్వాత రీజనింగ్. సో ఇక్కడ ఏమైంది, మీకు 1 2 3 4 5 6 పాయింట్స్ వచ్చాయి మీకు ఇక్కడ. ఈ 6 పాయింట్స్ని మీరు బేస్ చేసుకొని ఫస్ట్ ప్రిపరేషన్ అనేది కానీ స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా బెటర్ ఆపర్చునిటీస్ అనేటివి కనపడతాయి. ఎలాగో నేను చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇక్కడ మీకు గమనించినట్లయితే జిఎస్లో మొత్తం 12 ఐటమ్స్ ఉన్నాయి. అందులో మెజారిటీ వెయిటేజ్ ఉన్నటువంటి ఐటమ్స్ ఈ 6 వస్తాయన్నమాట. సో ఈ 6లో నుంచి మీరు కానీ ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో నుంచి తలా ఒక 10 మార్కులు వచ్చాయంటే ఒక 60 వస్తాయి. దీని నుంచి 25కి ఒక 12, ఇక్కడ ఒక 12 అనుకుంటే ఒక 24, అంటే 84 రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఐటమ్స్ నుంచి ఇంకొక 10 మార్కులు కానీ తెచ్చుకోగలిగితే 95 వస్తాయి. ఆ 95 మార్క్స్తో మీరు సింపుల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. సో ఓవరాల్గా అయితే షెడ్యూల్ సంబంధించినటువంటి టైం టేబుల్ స్ట్రాటజీ ఇది. సో వీటిల్లో ఏ సబ్జెక్టులు ఏ విధంగా ఫోకస్ చేసుకుంటే మనం బెటర్ ఆపర్చునిటీ వస్తాయనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ పాలిటీ గురించి చూద్దాము. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. సో పాలిటీలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆర్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆర్టికల్స్లో మీరు ముఖ్యంగా 1 to 51 వరకు బైహార్ట్ చేస్తే ఇంకా బెటర్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇండియన్ పాలిటీలో ఎక్కువగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో వీటిలో ఎక్కువగా ఆర్టికల్ బేస్డ్ మీద వెళ్తారు కాబట్టి ఎక్కువగా ఆర్టికల్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మీరు ఎక్కువగా చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద వీటి మీద చాలా ప్రశ్నలు అంటే రావడం జరిగింది. సో గ్రూప్ 4లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే గ్రూప్ 2తో కంపేర్ చేసినప్పుడు కొంత బేసిక్ లెవెల్ నుంచి ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, తర్వాత పంచాయతీరాజ్ ఏదైతే మనకి 73, 74 అమెండ్మెంట్స్ ద్వారా స్థానిక సంస్థలు ఏర్పడడం జరిగాయి. దానితో పాటుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం సిస్టమ్ అనేది కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. తద్వారా డీసెంట్రలైజేషన్ పరంగా ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చాయి, సిటిజన్స్కి వచ్చినటువంటి సేవల డెలివరీ ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా మీకు ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి, 541 సేవలు మీ సేవల ప్లేస్లో గ్రామ వార్డు సచివాలయాలు రావడము, తద్వారా సిటిజన్స్కి 541 రకాల సర్వీసెస్ అందుబాటులోకి రావడము. ఈ రకంగా డైలీ వచ్చేటువంటి న్యూస్తో మీరు లింక్ చేసుకొని చదువుకుంటే మీకు చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది. సో దీన్ని మీరు గట్టిగా ఫోకస్ చేసినట్లయితే ఎక్కువగా పాలిటీ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది హిస్టరీ మీద చేసుకోవాలి. సో ఒకసారి హిస్టరీ చూద్దాము. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ కన్ఫామ్గా 10 to 15 క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్ నుంచి వస్తాయి, మోడర్న్ ఇండియా నుంచి వస్తాయి, మోడర్న్ ఏపీ కానీ ఇండియా కానీ. సో దీంట్లో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకులు ఎవరు, 2012 జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ బిట్ అది ఏవో హ్యూమ్ అనే అతను 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. సో అంతటితో మన యొక్క జాతీయ ఉద్యమం యొక్క స్ఫూర్తి అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో ఐఎన్సీలో మనకి చాలా చాలా బిట్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయినటువంటి మహిళ ఎవరు, లేదంటే తొలి భారతీయ మహిళ ఎవరు, గాంధీజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఏకైక సభ ఏమిటి, లేదంటే ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడింది, ఉపసంఘం గురించి మాట్లాడింది, లేదంటే పూర్ణ స్వరాజ్ గురించి ఏ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది, లేదంటే అతివాదులు మితవాదులు విడిపోయినటువంటి
ఏ సమావేశంలో విడిపోయారు, లేదంటే ఆంధ్రలో జరిగినటువంటి ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం ఏమిటని చెప్పి అడగడం జరుగుతుంది. లేదంటే ఆంధ్రుడు ఐఎన్సీ కాంగ్రెస్కి ఏ సంవత్సరంలో అధ్యక్షుడయ్యారు, లేదంటే ఎప్పుడు అధ్యక్షుడయ్యారు, ఈ రకంగా ఐఎన్సీ మీద మనకి బిట్లు పడే అవకాశం ఉంది. దీని తర్వాత మనకి దీనికన్నా ముందు యూరోపియన్ల రాక అంటే PDBDF అనేది మనం ఒక కోడ్గా పెట్టుకున్నాము. P అంటే పోర్చుగల్, D అంటే డచ్, B అంటే బ్రిటిషు, డేన్స్ అండ్ ఫ్రాన్స్. ఈ రకంగా ఒక మనము ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము అక్కడ వరకు. సో మనకి మోడర్న్ ఇండియా అంటే ఒకసారి డౌట్ వచ్చింది చాలామందికి. అప్పుడు ఏపీపీఎస్సీనే క్లారిఫైడ్గా చెప్పింది, కడపటి మొఘల్స్, ది లాస్ట్ మొఘల్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి మనకి మోడర్న్ ఇండియా కింద వస్తుందని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మనము వాటిని అంతవరకు చదువుకొని ఇక్కడి నుంచి మాత్రము చాలా గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది నేషనల్ మూమెంట్లో. అక్కడే మనకి మితవాదులు, అతివాదులు, గాంధీ యుగము చాలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్కోరింగ్ ఎక్కడ వస్తుందంటే సాంస్కృతిక పునరుజ్జీవనము. ఇక్కడ మనకి చాలా బిట్లు వస్తాయి. ఆర్య సమాజ్, దాని తర్వాత మనకి దయానంద సరస్వతి కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా మనము వరుసగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఆర్య సమాజ్తో మొదలైంది, తర్వాత ప్రార్థనా మందిరము, ఈ రకాల చాలా బిట్స్ అనేవి మనకి అక్కడ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యమాలు, ఆత్మగౌరవ ఉద్యమాలు కావచ్చు, జస్టిస్ ఉద్యమము, తర్వాత మహర్ ఉద్యమము, వీటితో పాటు ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యం మీద రైతాంగాలు పెట్టినటువంటి ఉద్యమం కావచ్చు, దళిత ఉద్యమాలు కావచ్చు, లేదంటే జమీందార్ ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటిని మీరు అలవోకగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మనకి మిస్టేక్ జరిగేది ఎక్కడ అంటే మనము కంప్లీట్గా చదువుకోలేకపోతాం. ఎక్కడైనా ఒక పాయింట్ ఏదైతే మిస్ చేస్తామో వాటి మీదే బిట్టుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలా. నంబర్ ఆఫ్ టైం రివైజ్ ఎప్పుడు చేస్తారంటే ఏదైనా ఒక డేట్ని, ఫర్ ఎగ్జాంపుల్ March 30 ఈజ్ ద ప్రిలిమినరీ డేట్ అని అనుకుందాం ఉదాహరణకి. అది ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు. March 30 అని చెప్పి అనుకోవడం వల్ల ఏమవుతుందంటే March 30 కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలనేది ఒక మెసేజ్ అనేది మనకి వెళ్తుంది. తద్వారా ఏమవుతుందంటే March 30కి సిలబస్ అయిపోయిందంటే ఒకవేళ ఎగ్జామ్ 1 month తర్వాత ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చదివిన దాన్ని ఎక్కువగా రివైజ్ చేసుకుంటే గుర్తుపెట్టుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సంబంధించి భయంకర ఉద్యమం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. భయంకర ఉద్యమం అనేది ఈ టైంలోనే మనకి వందే మాతర పత్రికని స్టార్ట్ చేసినటువంటి సావర్కర్ బ్రదర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా మనకి దీంట్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటారు. HRA కావచ్చు, హిందుస్థాన్ మనకి అకాడమీ, అది వాళ్ళ ఒక సంస్థ కూడా ఒకటి ఉంటుంది, మిత్రబేల, ఇవన్నీ కూడా మనకి వీటి ద్వారా తెలుస్తుంది. సో వీటన్నిటినీ కూడా మీరు వన్స్ కానీ ఫోకస్ చేసినట్లయితే సింపుల్గా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము పాలిటీని, మన ఈ హిస్టరీని డిస్కస్ చేసుకున్నాము. సో ఈ విధంగా డిస్కస్ చేసుకున్నాక మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రెండింటిలో డిస్కస్ చేసుకుంటే సింపుల్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కానీ గట్టిగా ఫోకస్ చేస్తే మీకు చాలా వరకు సపోర్టెడ్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఎకానమీ. సో ఎకానమీ అనేది ఎంత కీ పాత్ర పోషిస్తుందంటే మీకు తెలియంది ఏమి కాదు. ఎకానమీలో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది పోస్ట్ కోవిడ్, అంటే COVID-19 తర్వాత మనకి చాలా మార్పులు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ మీద కోవిడ్ మహమ్మారి దాడి అనేది ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలని తెగిపోయేలాగా చేసింది. ఎందుకంటే ఉత్పత్తి సుంకలాలు, అంటే ఉత్పత్తి లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నాభిన్నం అయిపోయాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనము ఆత్మనిర్భర భారత్ అభియాన్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా మనము సెల్ఫ్ సస్టైనబిలిటీని సాధించేందుకు రకరకాల స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. MSME సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో, ఇండస్ట్రీస్ సెక్టార్లో అండ్ మెయిన్లీ ఇండస్ట్రీ సెక్టార్స్లో చాలా సెక్టార్స్లో FDIsని పెంచడం జరిగింది, దాని లిమిట్ని పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా బిట్లే. ఎకానమీలో మీకు స్టాకు అండ్ కరెంటు దీంట్లో 80% ఉంటే ఇది ఒక 20% లాగా ఉంటుంది. కానీ ఎగ్జామినర్ ఒక్కోసారి దీన్ని 50% చేసే అవకాశాలు ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 Group 2 పేపరే. సో ఎనీథింగ్ కెన్ పాసిబుల్ ఇన్ ఏపీపీఎస్సీ. సో దీన్ని బేస్ చేసుకుంటే మీరు
ముందు కరెంట్ మీద ఎక్కువ దృష్టి సేకరిస్తే ఆటోమేటిక్గా స్టాక్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏపీ ఎకానమీ. సో ఏపీ ఎకానమీలో మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మనకి కొత్త ప్రభుత్వం రావడం జరిగిందో అనేక రకాల సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో ఉన్నతిగా దీన్ని సంక్షేమ రాష్ట్రంగా నీతి ఆయోగ్ కూడా కొనియాడడం జరిగింది. అంటే అన్ని రకాల స్కీమ్స్ ఆల్మోస్ట్ 30+ స్కీమ్స్ ఏపీలో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. సో సంక్షేమ క్యాలెండర్ అనే దాన్ని రూపొందించి జనవరి నెలలో ఏ రోజున ఏ పథకం లాంచ్ చేస్తారనేది కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ టైం టేబుల్ రూపంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4లో రానున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అని చెప్పి కానీ మనం కానీ పరిశీలిస్తే జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మఒడి లాస్ట్ ఇయర్ జనవరి 11th 12th ఆ టైంలో జగనన్న అమ్మఒడి క్రెడిట్ అవ్వడం జరిగింది. దాని తర్వాతనే జగనన్న విద్యా కానుక జేవీకే అంటారు. అంటే పిల్లలకి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, ఈ సూట్స్ అండ్ యూనిఫామ్స్ ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే మనకి జగనన్న విద్యా దీవెన కూడా వస్తుంది. సో ఈ రకంగా కొన్ని స్కీమ్స్ అనేటివి ఉన్నాయి. ఎవరికి ఎందుకు ఇస్తారు వీటన్నిటి మీద ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఓన్లీ ఏపీ స్కీమ్స్ మీదే అడిగేదానికి అవకాశం ఉంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని, అలాగే కేంద్ర ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ లేదంటే ఈ కేంద్ర సర్వే మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జాము అటు ఇటుగా ఏప్రిల్ ఆ టైంలో ఉంటే అప్పటికి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరోసారి ప్రవేశపెట్టడం జరుగుతుంది. తద్వారా మనం మళ్ళా కొత్తగా సర్వేని బడ్జెట్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని స్కిప్ చేసుకొని రిమైనింగ్ కోర్ అండ్ ఓల్డ్ స్కీమ్స్ ఏమున్నాయో వాటిని డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని తర్వాత మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే కరెంట్ అఫైర్స్లో మీరు జూన్ నుంచి ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం ఓపిక ఉంది చదువుకోగలమనుకుంటే ఏప్రిల్ నుంచి కానీ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. జనవరి నుంచి అవసరం లేదు. సో కరెంట్ అఫైర్స్లో మెజారిటీ వస్తే 20+ మార్క్స్ మనకి అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ భాగము, సస్టైనబుల్ డెవలప్మెంట్ భాగము అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ భాగము అండ్ మెయిన్లీ ఎకానమీ భాగం. కాబట్టి వీటన్నిటిని చదివితే తప్ప ఇది ఫుల్ఫిల్ కాదు. కాబట్టి వాటన్నిటిని కూడా స్కోర్ చేసే విధంగా మీరు ట్రై చేయండి. బట్ ఇక్కడ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, సో డే షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ డే షెడ్యూల్లో మీరు తెలుగు, ఇంగ్లీషు, జిఎస్లో ఏవైనా సరే 4 సబ్జెక్ట్స్ కన్ఫామ్గా చదివేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇందాక మనం చెప్పినటువంటి ఆ 12 అవర్స్ షెడ్యూల్ ఏదైతే ఉందో 8 అవర్స్ అండ్ 4 అవర్స్ దాన్ని కానీ మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకోగలిగితే మీ అందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో మెయిన్ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గ్రూప్ 4కి ఎలాంటి బుక్స్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎలాంటి సోర్సెస్ తీసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీ అందరికీ కూడా ఒక చిన్న పాయింట్. సో ఫస్ట్ ప్రిఫరెన్సు అకాడమీ బుక్స్కి ఇవ్వండి. అకాడమీ బుక్స్ అంటే ఎన్సీఆర్టీ కావచ్చు లేదంటే మన ఎస్సీఆర్టీ కావచ్చు. వీటిని కానీ మీరు ఎక్కువగా కానీ తీసుకోగానే చదువుకోగలిగితే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా సరిపోతుంది. దీని తర్వాత మీరు చేయాల్సినటువంటి ఇంకొక ప్రాథమిక విషయం ఏమిటంటే ప్రాక్టీస్, ఎంసీక్యూస్. ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు ఎంసీక్యూస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేలా చూడండి.
ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సబ్జెక్ట్కి కనీసం ఒక 1000 బిట్లు కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే రానున్నటువంటి ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ సింపుల్గా ఆన్సర్ చేసేదానికి ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి అండ్ రివిజన్స్ అనేవి నంబర్ ఆఫ్ చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే లాస్ట్లో మీకు ఒక పాయింట్ చెప్తాను. సో ఆ పాయింట్ ఏమిటంటే లిమిటెడ్ సోర్సెస్. చాలామంది సక్సెస్ఫుల్ జాబ్ హోల్డర్స్ అంటే ఆస్పిరెంట్స్ని కానీ మీరు పరికలిస్తే వాళ్ళు చెప్పేది ఒకటి లిమిటెడ్ సోర్సెస్ని తీసుకోండి, నంబర్ ఆఫ్ రివిజన్స్ అండ్ ఏది చదవాలి ఏది చదవకూడదు అనే పాయింట్ మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి జనరల్ స్టడీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంటు చాలా తక్కువ పరిధిలో ఉన్నటువంటి సిలబస్ ఇది. బట్ వాటి నుంచి అధిక ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. సో అలాంటి వాటి మీద మీరు కానీ ఎక్కువ ఫోకస్ చేస్తే రానటువంటి ఎగ్జామ్లో చాలా ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫోకస్గా ఉండండి. 4th పాయింట్ ఏమిటంటే ప్రాక్టీస్ ఎంసీక్యూస్. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించండి. ప్రీవియస్ ప్రశ్నల్ని గమనించడం వల్ల మీకు ఏమర్థమవుతుందంటే ఏ చాప్టర్లో ఆ బిట్ అడగడానికి గల ముఖ్య కారణం ఏమిటి, ఆ బిట్కి అసోసియేటెడ్గా ఉన్నటువంటి బిట్స్ని వాటన్నిటిని కూడా మీరు ఒకసారి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీలో మోడర్న్లోకి వెళ్ళినప్పుడు బిపిన్ చంద్రపాల్ గారి పర్యటన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాధాన్యతను సంతరించుకునింది. ఏదైనా ఒక బిట్టు మనకి ఆ సందర్భంగా అడిగాడంటే మనం దాన్నే చదివితే అంత ఉపయోగం లేదు. ఈ కంప్లీట్ పాల్ గారి పర్యటన మొత్తాన్ని ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఎక్కడెక్కడ సభలు నిర్వహించారు, ఏ సభలో సక్సెస్ అయింది, ఏ సభలో ఏమైనా సమావేశాల్లో ఏమైనా సంస్థలు ఏర్పాటు చేశారా, ఏమైనా దళాలు అనేటివి సపోర్టెడ్గా ఉన్నాయా, వీటన్నిటిని చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్ మీద కంప్లీట్ పట్టు అనేది వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే వెయిటేజ్. అంటే టాప్ మార్క్స్ని అందించేటువంటి నేను ఇందాక చెప్పినటువంటి 6 సబ్జెక్ట్స్ని మీరు ఫోకస్ చేయాలి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత రీజనింగు, దాని తర్వాత జాగ్రఫీ, ఈ 6 సబ్జెక్ట్స్ని కానీ మీరు గట్టిగా ఫోకస్ చేసుకోగలిగితే మీకు చాలా మంచి స్కోర్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకపోతే ఇందాక నుంచి మనము ఒక పాయింట్ని మిస్ చేస్తున్నాము, అదేంటంటే ఇంగ్లీష్లో మనకి 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్స్లో గ్రామర్ ఎక్కువగా ఉంటుంది. అలాగని చెప్పి మనకి ఆ గ్రామర్లో ఏ 30-40 మార్కులు రావు కదా. అలా అని చెప్పేసి ప్రతి దాంట్లో నుంచి 15 మార్కులు వస్తాయని కూడా రూల్ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సమపాలల్లో వచ్చినటువంటి సెక్షన్స్ని తీసుకోవాలి. మీరు గమనిస్తే ఏపీపీఎస్సీ సెక్షన్స్గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సమన్యాయం అనేది పాటిస్తుంది. కాకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది గ్రామర్లో ఇటీవల రాసినటువంటి బుక్స్ని కానీ గమనిస్తే 200 పైన పేజెస్ అనేటివి ఓన్లీ గ్రామర్కి ఇచ్చి మిగతా 60-70లో ఆ 4 టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. బట్ అది కరెక్ట్ కాదు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో మనకి పారాజంబుల్స్ అని రకరకాల చాలా వస్తుంటాయి. అలాగే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో చాలా లెవెల్స్ అనేటివి ఉంటాయి. టోన్ ఆఫ్ ది ఆథర్ అని చెప్పి రకరకాలుగా దాంట్లో మనకి తెలియనివి ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయాలి. అది మనకి ఇంగ్లీష్కి సంబంధించింది. తెలుగుకు సంబంధించి తెలుగే కదా అని చెప్పి మనము అశ్రద్ధ చేసేకి లేదు. ఎందుకంటే తెలుగు గ్రామర్లో ఛందస్సు, అలంకారాలు ఇలా రకరకాల ఎన్ని కూడా మనం ఎప్పుడో పాతకాలంలో చిన్నప్పుడు చదువుకొని మిస్ చేసి ఉంటారు. సో వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు తవ్వి బయటకు తీయాలి. వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకే డైలీ 2 hours తెలుగు, 2 hours ఇంగ్లీష్ని పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే రోజు మీరు వాటిని చదువుతూ ఉంటే మీకు అవి ఒక భాగం అయిపోతాయి. జనరల్ స్టడీస్ మీద పట్టు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ జనరల్ స్టడీస్ చదివినప్పుడు వీరన్నిటిని అశ్రద్ధ చేస్తే ఏదో తప్పు జరుగుతుందని చెప్పి బ్రెయిన్కి పాయింట్ వెళ్ళే అవకాశం ఉంది. అందుకని సమన్యాయంలో అన్నిటిని కూడా తీసుకొని ముందుకెళ్ళేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి గ్రూప్స్ అడ్డాలో మీకు క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైనా కానీ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. సో త్వరలోనే మనము
డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా స్టార్ట్ చేసుకుంటున్నాము. రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో డైలీ కరెంట్ అఫైర్స్లో మీరు ఒక నోట్స్ పెట్టుకొని డైలీ వచ్చేటువంటి వాటిని ఇప్పటి నుంచి రాసుకుంటే ఎగ్జామ్ టయానికి ఎక్కువగా ఫోకస్ అయ్యేటువంటి అంశాలని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు డైలీ అప్డేట్స్ని ఫాలో అవుతారని చెప్పి భావిస్తున్నాము. థ్యాంక్ యూ.